వీక్నెస్, ఇమ్ము వర్షకి హ్యాపీనెస్. అది మనందరికి చూడడానికి హిలేరియస్ అని అంటున్నారు. ఇంతకీ అది ఎలా చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ. చిట్టి నడుము అంటున్నావు. నా నడుము చిట్టి నడుములా ఉందా? ఏదో శాంతి స్వరూప్ నడుములా ఉంది. బయటకు వెళ్తే నలుగురు 4 మాటలు అంటున్నారు నన్ను. నిన్నే 4 అంటున్నారు, నన్ను 400 అన్నారు. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఒక్కొక్కడైతే ఏమన్నాడు తెలిసి 2 రోజులు బట్టి స్నానం చేయలేదు, ఒకటే వస్తుంది అంటున్నారు. అవన్నీ కాదు, నన్ను పెళ్లి చేసుకోవాలరా, మా ఇంటికి వెళ్దాం. అమ్మా, నా బంగారు తల్లి, అపార్ట్మెంట్ లో వాచ్మెన్ లేడని డైరెక్ట్ గా అడిగాను లేదో ఇంటికి అమ్మా వాచ్మెన్ కాదమ్మా అంటావు. మా బంగారు తల్లే, మనకు మోడల్ క్లీన్ చేసేవాళ్ళు లేడని మోడల్ క్లీన్ చేసేవాళ్ళు తీసుకొచ్చా అంటది. అవసరమా నాకు ఇది? నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అడగడానికి వచ్చాను. అయినా నీకు తోడబుట్టిన చెల్లి ఒకటి ఉందిగా, దానికి పెళ్లి చేయకుండా నువ్వు చేసుకుంటావా? ఇమ్ము మేము కవలేలేం. మా అక్కకు పెళ్లి అయితే కానీ మన పెళ్లి అవ్వదు. ఇలాగ ఇంకో వర్ష ఉందా? రెండో లడ్డు కావాలా నాయనా? కావాలి. పిలిపి మాట్లాడదాం. అమ్మా చిన్ని తల్లి, అందమైన కుందనాల బొమ్మరా, చేసుకోవే. నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. నేనే నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోతాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు పుట్టబోయే తొలిచూరి ఆడపడుచుకి నా పేరు పెట్టాలి. మరి నీ పేరు పెట్టడానికి నీకు నేను పెళ్లి చేస్తా. కానీ పెళ్లి చేయాలంటే పెద్ద ప్లాన్ వేయాలి. అందరు ఇట్లాంటి దగ్గరకే వాడిని తీసుకొస్తాను. పెళ్లి కూతురు అనగానే దీన్ని చూపేయండి, తర్వాత దీంతో తాళి కట్టిస్తాను. దీన్ని చూపిస్తే దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎలా అంటే తాగిస్తే చేసుకుంటాడు. ఈ ప్లాన్ చాలా బాగుంది, వర్కౌట్ చేద్దామా? నువ్వు వెళ్ళు, నేను చేస్తాను కదా. ఇలాంటి దాన్ని ఇచ్చి చేయాలంటే పెద్ద బకరాయి కావాలి సార్. అలాంటి బకరాయి ఎక్కడ దొరుకుతాడు మనకి? అదేందమ్మా, నువ్వు ఎక్కడుంటే నడుం కిలోమీటర్ దూరం ఉంటుంది, నేను ఎత్తితే ఏదో దూర గెడ్డెట్టినట్టు ఉంటుంది. అన్నా చాలా రోజులు బట్టి పెళ్లి కావాలని ఒక పిల్లని చూడమన్నావు కదన్నా? అవునరా. ఏమే కొత్తగా రెక్కలొచ్చెనా గుటిలోని గువ్వ పిల్లకి. అరే అమ్మాయి నాకు బాగా నచ్చింది, పెళ్లి చేసుకుంటా. అన్నా కుదరదు. ఏ? వాళ్ళకు ఒక ఆచారం వచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఫుల్ బాటిల్ తాగి తర్వాత తాళి కట్టాలి. ఫుల్ బాటిల్ తాగడం అంటే కష్టం రా. 32 బాటిల్ తాగేసి చేసుకుంటా, వెళ్ళిపోండి. బ్రహ్మాండం, పిలిచే తాలిగట్టా. రావే అన్నా, మీరు తాళి కట్టుకుని పెళ్లి చేసుకోండి, నేను కూడా పెళ్లి చేసుకుంటా. చేసుకోపో. వర్ష అంటున్నాడండి. ఇప్పుడు నన్ను చూసి ఏమైపోద్ది? మీ ఆవిడ్ని పంపించు, మా ఆయన లేచాడు. మీ ఆయన అయితే మా ఆవిడ పంపించడం పిచ్చి పిచ్చేసా వెళ్ళే నుంచే. నువ్వు ఉండయ్యా, పదక్క. మనకు కూడా పెళ్ళయింది. ఆయన లేచాడు అనుకో, నన్ను చూస్తే దొరికిపోతాం, అందుకు తనని పంపించా. రోజంతా అక్కడే ఉండాలా? ఉండనులే, నైట్ అయితే నేను పోతా కదా. ఏంటే వర్ష, రాత్రిరా జిగ్ ఎలా ఉంది? రాత్రిరా జిక్చికి అన్నాడు, అంతుందా? ఇది చెప్పాను కదన్నా పెళ్లి చేసుకుంటానని.
నాకు మైసూరు పాక్ అంటే అమ్మాయి ఇచ్చి దాన్ని ఎలా చేసుకున్నావురా? అంటే తప్పలేదన్నా. అన్నయ్య బతుకున్నాడని విషయం మర్చిపోయారా? పోయి డంపింగ్ యార్డ్ లో పడుకున్నట్టుంటదిరా దాని పక్కన ఉంటే. అనగానే 100 ఎలకలు చచ్చినట్టు ఒకటే కప్పు. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళట్లేదురా. ఏ ఎందుకు? ఇంత అందమైన పిల్లలు పెట్టుకొని ఎవడన్నా ఆఫీస్కి వెళ్తాడా? ఒక పని చేద్దాం అయితే. ఏంటి? ఇగో మందు తాగుదామా? సరే నీ ఇష్టం. ఇవే లొట్ట ముఖం దాని డ్రైనేజీ ముఖం. ఎలాగే ఇంత అందంగా పుట్టావు? పో పో. Darling. అర్ధరాత్రి రోయమ్మ ఆ ముద్దు తీర్చవే బొమ్మ కానిచ్చి ఏ వర్ష మళ్ళీ వర్ష అంటున్నాడు ఎలా? మా ఆయన లేచాడు, పో పో పో. ఏంట్రా? నువ్వెందుకు వచ్చావా నా పక్కకి? వర్ష ఏది? ఆయన లేచాడయ్యా, పంపించా. ఎక్కడ దొరికారా మీరు నాకు? నువ్వేం భయపడకు, వాడేం చెయ్యడు. నువ్వంటే ఎలా ఉంటావు కాబట్టి నేనేం చేయడు. అది చూడు ఎంత అందంగా ఉంటుంది. దాన్ని ఏదో ఒకటి చేస్తా. ఆడేం లేదమ్మా, ఆడేం లేదమ్మా. వర్ష ఎందుకు ఇంత అందంగా పుట్టావు? అరే ఇవాళ కూడా ఆఫీస్ వెళ్ళరా? ఎక్స్క్యూజ్ మీ, వెళ్ళొచ్చు కదా ఆఫీస్ కి. అంటే డ్రైనేజ్ మాట్లాడుతున్నావు? గుద్దేనంటే లొట్టపట్టు బిందులే బాటకి. ఆఫీస్కి వెళ్ళిపోతే వెళ్ళిపోయావు. ఇవాళ కూడా మందు తాగాలి. తాత ఫోన్ చెప్పి తెప్పించు. రేయ్, ఆ మందు తీసుకురారా. ఏంటి మందు దొరకదా? మందు దొరకకపోతే ఎలారా? మందు దొరకపోతే ఏంట్రా? ఇంత అందమైన పిల్ల పక్కన ఉంటే ఎవరికైనా వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, తాగండి ప్లీజ్. ఈ రోజు నా భార్య నేను డే టైమే కలిసి ఉంటాం. ఆ? వర్ష తుక్కు అయిపోతావు. రేయ్! ఏయ్, ఆగహే. రేయ్! ఏం లేదాడా, అంత ఉత్తుత్తేనే బాడీ ఉంది కానీ లేదు లేదు. రేయ్, రా! ఏంట్రా నీ పోట? చపాతి పిండి కొట్టినట్టు గోడకేసి కొట్టిన అంటుపోతాడు బక్కము. సుఖంగా కాపురం చేసుకునివరా? నాకు తెలుసురా దాన్ని పెళ్లి చేసుకుంటే చేతపడిన వాళ్ళు తయారవుతావని. మధ్యాహ్నం దానికి విడాకులు ఇచ్చి. ఇవ్వాల్సింది నేను కాదు నువ్వు. ఎందుకు ఇవ్వాలి? అది నా పెళ్ళం, ఇది నీ పెళ్ళం. ప్రూఫ్ ఎదురా? అన్ని ఫోటోలు ఇది ఉంది ఎదురా? మరి దాన్నే చేసుకున్నావు నువ్వు. మరి దీన్ని ఎవరు చేసుకున్నాడు? నేను. రావే. సరే రా పోదాం. నీ ముఖం చూస్తే అటువంటి ఫీలింగ్ నాకు కలదు. కలగదా? ఇప్పుడు చెప్పు, నేను ఎలా ఉన్నాను? అర్ధరాత్రి రోయమ్మ ఆ ముద్దు తీర్చవే బొమ్మ లుంగి జారిపోతుంది. వచ్చే పర్లేదు. అర్ధరాత్రి రోయమ్మ ఆ ముద్దు తీర్చవే బొమ్మ కాని మన గారు ఎలా అనిపించింది స్కిట్? లైన్ చాలా ఫెంటాస్టిక్ లైన్ ఇది. అందరూ చాలా బాగా చేశారు. చాలా బాగుందండి, సూపర్. రోజా గారు ఈయనకేమో ఎంటర్టైన్మెంట్, ఆయనకేమో టెన్షన్. అసలు ఏమో టెన్షన్ పడిపోతున్నాడు. అసలు 5 అయితే ఏం లేదు, నీ చెప్తున్నాను కదా, ఒళ్ళు పెరిగింది కానీ ఏం లేదు. భలే ఉంది అసలు. ఎవరికి వాళ్ళు ఇంకోరు కాళ్ళు లాగటంలో ఉన్నారు. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.